వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూనే నెహెమ్యా విస్తారమైనటువంటి దేవునికి ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనలో అతడు తన దేవుని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎత్తిపట్టి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి తమ ప్రజలను విడిపించుట కొరకు నీవు వారికి ఇచ్చిన వాగ్దానములను నీవు జ్ఞాపకము చేసుకుంటివి. ఆయన తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. నీకు ఇచ్చే ఈ వాగ్దానం నీకేదో ఇది భౌతిక నైతిక జీవితానికి ఆ ఖర్చులకు ఉపయోగపడే సరుకు లాంటిది కాదు. ఇది నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు ఎదురవుతున్న శత్రువు, ఆర్థిక శత్రువు ఎదురవుతున్నాడు, అనారోగ్య శత్రువు ఎదురవుతున్నాడు. లోపల సాతానుడు కొన్ని రకాలైనటువంటి శత్రువులు నీ మీదకి పంపిస్తున్నాడు. ఈ శత్రువులతో పోరాడేది, ఈ శత్రువులను ఎదిరించేది, ఈ శత్రువులను ఎదుర్కొనేది భౌతికమైన మన బలము కాదు. మన బలమా?